ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ డబ్బులు తీసుకొని మీ ఊరెళ్ళి హ్యాపీగా సూర్యకి సర్జరీ చేయించండి. చూసావరా మీ పిన్ని ఎంత మంచిదో. కేవలం నువ్వు నోరు తెరిచి అడిగావని 10 లక్షలిచ్చింది. చాలా థ్యాంక్స్ పిన్ని, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మహావదిన మనసు వెన్నెరాం, ఎవరికి కష్టం వచ్చినా కరిగిపోతుంది. నిజంగా మీది ఎంత మంచి మనసు అత్తయ్య. మీరు చేసిన ఈ సహాయం మా అక్క జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకుంటుందా? మధు మొన్ననే మహా గుండెల్లో గుణపొందించింది. అయినా కూడా మహా డబ్బులెలా ఇస్తుంది? మీ అక్క గుర్తు పెట్టుకుంటుంది అని ఇవ్వట్లేదు సీత, నీకోసం రామ్ కోసం ఇస్తున్నాను. మీ ఇద్దరు వెళ్ళి దగ్గరుండి సూర్యకి సర్జరీ చేయించిరండి. అలాగే అత్తయ్య, ఇప్పటికైనా మీ మనసు మారింది. అదే 10,000. 10 లక్షలు తీసుకొని 10,000 అంటావేంటే? డబ్బులు శాశ్వతం కాదు సీత, మనుషులు, ప్రేమలు, అనుబంధాలు ముఖ్యం. ఇది మహా గొంతు కాదే, ఇంకెవరో మహా గొంతులో మారి మాట్లాడుతున్నట్టుంది. నిజంగా మీరు గ్రేట్ పిన్ని. నైట్ మీ మీద కాస్త కోపం వచ్చింది, కానీ అందుకు ఇప్పుడు సారీ చెప్తున్నాను. థ్యాంక్స్ కూడా. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు రామ్? అవును, ఎలాగో రెడీ అయినట్టున్నారు కదా, త్వరగా బయలుదేరండి. పదమామా, అక్కడ మా అక్క ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తాను అత్తయ్య. బాయ్ మావయ్య. మహా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. పద పక్కకు వెళ్దాం రా. ఏంటో అన్నయ్య, మనకు తెలియని ఈ అక్కా చెల్లెళ్ళ సీక్రెట్స్. ఏదైతేనేం గిరి, మనం అందులో తలదూర్చకపోవడమే మంచిది. ఏంటర్చనా, నన్ను నువ్వు పిచ్చ కన్ఫ్యూజ్ చేస్తున్నావు మహా. పిచ్చకి పోతుంది. దేని గురించి అంటున్నావు? నీ గురించే. నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో తెలియడం లేదు. రాత్రి రామొచ్చి అడిగితే డబ్బులివ్వను అన్నావు. తెల్లారగానే నువ్వే సూట్ కేసులో డబ్బులు పెట్టి దగ్గరుండి రామ్ సీతల్ని ఊరికి సాగనంపావు. నీ క్యారెక్టర్ విషయంలో నాకే క్లారిటీ రావట్లేదు మహా. పికిల్ మైండెడ్ అనిపిస్తున్నావు. నేనేం పిక్కిల్ మైండెడ్ కాదు, ఫిక్స్డ్ మైండ్. మరెందుకు ఆ సీతకు డబ్బులిచ్చావు? ఇవ్వాల్సి వచ్చింది. రామ్ మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేశాడా? సీత వార్నింగ్ ఇచ్చింది. ఏంటి, సీత నీకు వార్నింగ్ ఇచ్చిందా? అది డబ్బుల గురించి. అసలు ఏం జరిగింది మహా? నువ్వు నైట్ వెళ్ళిపోయాక సీత నా రూమ్కొచ్చింది. అత్తయ్య, నీకు డబ్బులు ఇవ్వనని రామ్తో చెప్పాను కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? మీరు ఎలా డబ్బులు ఇవ్వరో అడగడానికి వచ్చాను. ఎందుకు ఇవ్వాలి? మీకు హెల్ప్ చేశాను కాబట్టి. ఏం చేశావు? నేను చెయ్యని నేరానికి మీ నాన్న నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాడు. ఆ అరెస్టుని నువ్వు ఆపావు. అదా నువ్వు నాకు చేసిన సహాయం? మీ నాన్న నువ్వు కలిసి అరెస్ట్ నాటకం ఆడి నా దగ్గర డబ్బులు గుంజాలనుకున్నారని నాకు తెలుసు. మీరు ఆ మాట అన్నందుకే వచ్చాను. మా నాన్న నేను నాటకం ఆడుతున్నామా? నాటకాలు కాకపోతే నేనే మీ సూర్య బావకి యాక్సిడెంట్ చేయించినట్టు మీ దగ్గర ఆధారాలున్నాయా ఏంటి? ఏ ఆధారం లేదని గట్టి నమ్మకంతో ఉన్నట్టున్నారు. నేను ఆ నేరం చేస్తే కదా సాక్ష్యం ఉండటానికి. మీరు నేరం చేశారు, సాక్ష్యం ఉంది. ఏం సాక్ష్యం ఉంది? నేను యాక్సిడెంట్ చేయించడం నువ్వు చూసావా? ఈ ఫోన్ చూసింది. ఫోన్ చూడ్డం ఏంటి? మొన్న మా మధు అక్క నాకు ఫోన్ చేసినప్పుడు నా ఫోన్తో మీరు మాట్లాడారు కదా, అది నేను విన్నాను. వింటే ఆ తర్వాత మీరు అర్చన అత్తయ్యతో మీ నేర చరిత్రను సినిమా స్టోరీలో చెప్పారు కదా, అది నేను ఫోన్లో వీడియో తీశాను. నేను చెప్పినట్టు వినేది. ఇప్పుడు నన్నే లెక్క చేయడం లేదు. అబద్ధం. అప్పుడు నీ ఫోను నా దగ్గరుంది.
ఇది నా ఫోన్ అని చెప్పానా? రామ్మమ్మ ఫోను. ఆ తీపి జ్ఞాపకాన్ని ఓసారి మీ కళ్ళారా చూడండి. దాన్ని నా కోడల్ని చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను. అర్హత లేని దాన్ని అందలం ఎక్కించాలి అనుకున్నాను. సూర్యకాలు పోవడమే కాదు, డ్రగ్స్ కేసులో వాణ్ణి ఇరికించింది కూడా నేనే. వాణ్ణి జైలుకి పంపించి దాన్ని నా దగ్గరికి తెచ్చుకోవాలి అనుకున్నాను. అక్కడున్న జలజ ద్వారా మధు మనసు మార్చి దానికి సూర్యకి మధ్యన మనస్పర్ధలు సృష్టించాను. ఇప్పుడేమంటారత్తా? ఇంకా మీరు ఆ నేరం చేయలేదు అని బుకాయిస్తారా? ఏ ఆధారంతో? మిమ్మల్ని అందరి ముందు దోషిగా నిలబెట్టొచ్చు కదా. ఈ సాక్ష్యం మా నాన్నకు చూపించి మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించొచ్చు కదా. అసలే ఇది మా అమ్మ ఫోను. ఆయన ఎప్పుడైనా ఈ వీడియో చూడొచ్చు. చూసారే అనుకోండి, మిమ్మల్ని మెడబట్టి బయటికి గెంటేస్తారు. చెప్పండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అందరి ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టనా? అరెస్టు చేయించి జైలుకి పంపించనా? లేదా మామతో మెడబట్టి బయటికి గంటించనా? నేను ఈ 3 పనులు కూడా చేయొచ్చు, కానీ అలా చేయను. మా సూర్యబావ కాలు పోవడానికి కారణం మీరు కాబట్టి తెల్లారేసరికి ఆ 10 లక్షలు మీరే ఇవ్వాలి. ఇంకా మీ ఇష్టం. ఇది జరిగింది. అందుకే ఆ సీతతో గొడవెందుకు అని 10 లక్షలు ఇచ్చేశాను. ఆ సీత సామాన్యురాలు కాదు మహా. దాన్ని నువ్వు ఇబ్బంది పెట్టాలనుకున్న ప్రతిసారి రివర్సులో అదే నీకు జలకిస్తోంది. సీత బాగా ముదిరిపోయింది మహా. ఇక దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అది ముదిరిపోతే నేను పండిపోయాను. ప్రతిసారి దానికి అవకాశం రాదు. ఏదో ఒకసారి నా వంతు వస్తుంది. ఆ రోజు ఉంటుంది దానికి. పాత బాకీలన్నీ కలిపి వడ్డీతో సహా వసూలు చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.